ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. అక్టోబర్ 24, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుము. మార్కు సువార్త 12:36. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయంలో భోజించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దావీదు కీర్తనలో ఒక మాటను తీసుకొని ఇక్కడ ప్రస్తావిస్తున్నారన్నమాట. అంటే ప్రియమైన దేవుని వారలారా, నా ప్రభువుతో సెలవిస్తున్నారు. ఎవరితో సెలవిస్తున్నారు అనేది మనకి అర్థం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో దేవాది దేవుడు చెప్తున్నారు అని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో దావీదు గారు ఈ మాటను పలికి ఉన్నారని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వారలారా, దావీదు వంశంలో యోధా గోత్రములో ప్రభువైన యేసుక్రీస్తు వారు పుడుతున్నారు అనేది ప్రవచన వాక్యం అన్నమాట. అంటే ఈ శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వచనములను వారు గ్రహించి ప్రభువును గుర్తుపడతారు. ప్రభు యొక్క ఆ ప్రవచన వాక్యములను, ప్రభువును గురించినటువంటి దేవుడు ముందుగా పలికినటువంటి మాటలను వారు జ్ఞాపకం చేస్తే వారు ఈయన దేవుని కుమారుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షకుడు, మన కోసం పుట్టి ఉన్నారన్న జ్ఞానం వారికి కలుగుతుందని ప్రభువులు వారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఈరోజు మనము కూడా ఎంతవరకు దేవుని యొక్క వాక్యాలను మనము గుర్తు తెచ్చుకుంటూ మన బాధ్యత ఏంటి, మన పని ఏంటి, మనకు శత్రువులు ఉంటే దేవుడు మనకు ఏం చేయమన్నారు అనేది మనం ఎంతవరకు గుర్తు చేసుకుంటున్నాం. శత్రువుల మీద పగ తీర్చుకునే దేవుడి పని. మనలను మాత్రం శత్రువులను ప్రేమించమన్నారు, వారి కొరకు ప్రార్థించమన్నారు. వారు ఆకలి కొంటే వారికి ఆహారం ఇవ్వండి, దాహము కొనినప్పుడు దప్పిక తీర్చండి అని దేవుడు మనకు ఆదేశించారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఏదైతే ఆదేశించారో అది మనం చేయటం మన బాధ్యత. అయితే మన శత్రువులు అనేవారు, మన మీద పగపట్టిన వాళ్ళు మారాలి అంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. అయితే ఆ యొక్క శత్రువులను గురించినటువంటి విషయాన్ని దేవునికి అప్పచెప్పితే దేవుడే వ్యాజ్యమాడేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రభు నిమిత్తము ప్రభు శత్రువులను ఆయన పాదాల కింద ఎలా అయితే ఉంచుతున్నాను అన్నారో దేవుడు మన విషయమే దేవుడు అలాగే కలుగు చేసుకుంటారు. కాబట్టి దేవుని పనిని విడిచిపెడుతూ మనకు అప్పచెప్పిన పనిని మనం చేయాలని ఈ వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.